నైట్ చాలా మంది పేషెంట్స్ కాల్ చేస్తున్నారండి రిసెప్షన్లో. మేడం సివియర్ పెయిన్ ఉంది, పిప్పన్ను పోటు బాగా వస్తుంది, ఎంత మెడిసిన్ వేసుకున్నా తగ్గట్లేదు. ఇప్పుడు పిప్పన్ను పోటు దేని వల్ల వస్తుందో మనం డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ హరిప్రియ, శివ డెంటల్ హాస్పిటల్. ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే పిప్పన్ను అసలు దేని వల్ల వస్తుంది, దానికి రీజన్ ఏంటి, దానికి రెమెడీస్ ఏంటి, అండ్ దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి. యాక్చువల్గా ఈ పిప్పన్ అనేది నార్మల్గా ఎక్కువ షుగర్స్ తినే వాళ్ళకి, ఈవెన్ స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అండ్ జంక్ ఫుడ్స్, ఈ స్టిక్కీ ఫుడ్స్ ఏంటంటే పన్ను మీద బాగా అతుక్కుపోతాయి. సో దానివల్ల ఇనీషియల్గా వచ్చిన బ్యాక్టీరియా చిన్న పుచ్చులా స్టార్ట్. ఆ చిన్న పుచ్చు అనేది మీరు హాస్పిటల్కి వచ్చి సిమెంటేషన్ చేయించుకుంటే అక్కడితో అయిపోతుంది. లేదు మీరే చిన్న పుచ్చే కదా అని వదిలేస్తే మాత్రం గోటితే పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకునే అవకాశం ఉంది మీకు. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఈవెన్ లోపల ఉన్న నరాన్ని తినేసి బాగా ఇన్ఫెక్ట్ అవుతుంది. సివియర్ పెయిన్ వస్తుంది, అంటే ఈవెన్ నైట్స్ పడుకోలేని పెయిన్, అంటే ఎంత టాబ్లెట్స్ వేసుకున్నా అది 6 to 8 అవర్సే పనిచేస్తుంది. ట్రీట్మెంట్ చేయించుకోకపోతే మీకు ఆ పిప్పన్ను పోటు అనేది తగ్గదు. ఈవెన్ అది దానికి ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలి మేడం అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇనీషియల్గా మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే, అంటే ఆ పుచ్చు ప్రోగ్రెస్ అయ్యి పెయిన్ వచ్చి ఇన్ఫెక్ట్ అయింది, ఆ టూత్ని ఇంకా మేము బాగు చేయగలం, అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా బాగు చేయగలం. అది చేయించుకుంటే మీ పన్ను లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. అలాగే వదిలేశారనుకోండి అది పన్ను తీయించుకునే స్టేజ్కి వచ్చేస్తుంది. దీంతో పాటు పక్కగా ఉన్న పన్ను కూడా పుచ్చిపోయే అవకాశం బాగా ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు వస్తే కైండ్లీ కాంటాక్ట్ డాక్టర్ హరిప్రియ, శివ డెంటల్.